శుభ్మన్ గిల్ కి గాయం కావడంతో టీమిండియా వన్డే కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరదించింది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో జరగబోయే కీలకమైన 3 వన్డేల సిరీస్కు కొత్త కెప్టెన్ను భారత సెలెక్టర్లు ప్రకటించారు. ఇటీవలి వన్డే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ కోల్కతా టెస్టులో గాయపడటంతో ఈ సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో తదుపరి సారథి ఎవరనే సందిగ్ధతకు తెరదించుతూ సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్కు పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయంతో మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ దక్కుతుందనే ఊహాగానాలకు చెక్ పడింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. సెలెక్టర్లు రాహుల్పై మరోసారి నమ్మకం ఉంచారు. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధపడే టీమ్ మ్యాన్గా అతడికి మంచి పేరుంది. ఓపెనర్ నుంచి 7వ స్థానం వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆడుతూ జట్టుకు అండగా నిలిచే రాహుల్కు కెప్టెన్సీ కట్టపెట్టారు. గతంలో 15 వన్డేల్లో నాయకత్వం వహించిన అనుభవం రాహుల్కు ఉంది. అందులో 9 విజయాలు సాధించాడు. సారథిగా కూడా బ్యాట్తో రాణించి 302 పరుగులు చేశాడు. సుమారు ఏడాది క్రితం చివరి వన్డే ఆడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులో చేరాడు. మరోవైపు ఇండియా ఏ తరపున శతకంతో అదరకొట్టిన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను కూడా జట్టులోకి తీసుకున్నారు. సీనియర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా యువ కెరటాలు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి సమర్థులు ఉన్నారు. వికెట్ కీపర్లుగా కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు రిషబ్ పంత్, ధ్రువ్ జురేళ్లు ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్ విభాగంలో ఈసారి మహమ్మద్ షమీకి నిరాశ ఎదురైంది. పేస్ దళంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకు స్థానం లభించింది. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, సిరాజ్లకు రెస్ట్ ఇవ్వగా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు.